పెట్టి దానికి ఒక సొల్యూషన్ కోసం చాలా చురుగ్గా ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు 90% దాన్ని ఒక షేప్కి వచ్చిన తర్వాత అది న్యాయపరమైన చిక్కుల్లో పడటం వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయాయి. మరి ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు ప్రభుత్వంలో అది ఏమాత్రం ముందుకెళ్ళలేదు. అది అక్కడేసిన గొంగళ్ళు అక్కడలాగే ఉంది. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఆ పంచగ్రామాల సమస్య వార్ఫుల్ బేసిస్ మీద దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. దాంట్లో రైతులు ఉన్నారు, అలాగే ఎవరైతే ఈ ఆక్రమణదారులను మనం అంటున్నామో అటువంటి వాళ్ళు ఆక్రమణదారులు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాడు అటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళందరికి సంబంధించి మొత్తం వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని ఒక లాజికల్ కన్క్లూజన్గా చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకుంటారని, అవసరం వస్తే మన ఎమ్మెల్యేలందరితో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దాన్ని గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి దాన్ని అర్జెంటుగా మనం కంప్లీట్ చేయాల్సిన